హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న అనంతానికి, విశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. స్మరించినందుకు కృతజ్ఞతలు మేడం. ఓం శ్రీ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జ్ఞానాన్ని అందించిన మా వంశీ గురువు గారి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన స్వప్న మేడం, నా సహకరించే మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 12వ అధ్యాయం చదువుకుంటున్నాం మనం. నిన్న కుమార్ గురించి, కుమార్ని ఆశ్రమం నుంచి వెళ్ళిపోమ్మంటాం అంతవరకు చదువుకున్నాము. కుమార్ వెళ్ళిపోవటం నాకేమీ సంతోషంగా కలిగించలేదు. గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తి గలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యం వల్ల, మగువ వల్ల సుఖానుభవం పొందడం అన్నది ప్రకృతి సిద్ధంగా జీవించే మనిషిలో పాతుకొని ఉన్నది. వాటిని మెచ్చుకోవడానికి సున్నితమైన గ్రహింపు శక్తి అవసరం లేదు. ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి. సువాసన వెదజల్లుతూ గులాబీ వన్నె పూలు గల ఆ మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది. స్వస్థత చేకూర్చే లోకం లోపల ఉంటుంది. ఏ సుఖం కోసం బయట 1000 వైపుల మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. తీక్షణమైన బుద్ధి 2 వైపుల పదునున్న కత్తి లాంటిది అని వ్యాఖ్యానించారు గురుదేవులు ఒకసారి. కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగా అజ్ఞానమనే కురుపును కొయ్యటానికి కానీ, విధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవటానికి కానీ ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తరువాత మాత్రమే బుద్ధి సరైన మార్గంలో సాగుతుంది. ఆ గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ శిష్యులతోటి, శిష్యురాళ్లతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలుస్తుండేవారు. ఆత్మపరంగా వాళ్లలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ల మధ్య విచక్షణ చూపించటం కానీ, పక్షపాతం చూపించటం కానీ చేసేవారు కాదు. నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు అన్నారు ఆయన. స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే స్త్రీ పురుషులుభయులుగాను రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం. శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించనూ లేదు. వాళ్లను పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన
స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణమేమిటని నేనొకసారి గురుదేవుల్ని అడిగాను. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండి ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు. పాటుగా లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలను గర్హించి ఉండేవాడు. చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికార ద్యోతమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారు ఆయన. ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొరలాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్లకు సోకవు. పాంచభౌతిక సుఖాలను లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నచ్చుతాయి. మాయా ప్రేరితమైన కామ లాలస నుండి బయటపడటానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకుని తగిన సలహా ఇచ్చేవారు. ఆబకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచాలని కోరికల్ని రేపడానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారు ఆయన. చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడిపడ్డ తర్వాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తుల్ని వదులపరచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకునే విశాలమైన మహాసముద్రంలా ఉండండి. ప్రతినిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియ వాంఛలు నీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి అని జలాశయానికున్న బెజ్జాల లాంటిది దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వం అనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేట్లు చేస్తాయని, చెడు కోరిక తాలూకు బలీయమైన ప్రచోదక ప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రువు. ఆత్మ నిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువ కట్టి ఆట పట్టించకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నిటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా, అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి తల్లి గారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం అయింది కాశీలో. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి. ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నించుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయము ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడకు నచ్చజెప్పలేకపోయారని స్పష్టమైంది. వద్దు వద్దు నాయన, ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు, నేనేమి నీ శిష్యురాల్ని కాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మరింక వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తియుక్త
అర్థం కాని మనస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్న పిల్లవాడే, కాని ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగాను బయట వంచనాని విధంగాను ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు ప్రసరింపజేసింది. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా లౌకిక బంధాల నుంచి విడిపడ్డ తర్వాత వాటిని నిలుపుకోవడానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుడు విద్యుక్తమైన పూజా పునస్కారాల వంటి కర్మకాండ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వర్తీకరించిన శంకరులు ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్లు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనం చేశారు. శ్రీ యుక్తేశ్వర గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించటం అంత ఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడి అయింది. తల్లిగారు గతించిన తరువాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులకు తోడ్పడటం కోసం ఉద్దేశించిన శాస్త్రీయమైన నిషేధాలు శంకరులు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ అస్తిత్వాన్ని వైయక్తికతారహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకున్నారు. నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనదని నిరూపించటం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున ధాన్యం కంకులు పోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పారు: విశ్రాంతి రోజు ఏర్పడ్డది మనిషి కోసం కాని మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర్ గారు చదివింది స్వల్ప అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి. అద్భుత సంభాషణా చతురులైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవులు సద్యస్ఫూర్తిగా నోరారా నవ్వే నవ్వు ప్రతి చర్యకు జీవం పోసేది. తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కారు. బైబుల్ నుంచి ఉదాహరిస్తూ ఈశ్వరాన్వేషణ చెయ్యటానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కరలేదు అన్నారు ఆయన. దైవ సాక్షాత్కారం పొందటం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియలు జరిపించటమేనన్న సంగతి గుర్తుంచుకోండి. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విశ్వాస శాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు
తామొక త్యాగస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామనే భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఆయన చిరునవ్వు వల్ల కాని, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపు వల్ల కాని, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించిందల్లా రుచిపచి లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయ్యింది. కానీ శ్రీ యుక్తేశ్వర గారితో మాట్లాడిన తరువాత తాము కృషి చేసిన తమ ప్రత్యేక రంగాల్లో ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతకులకు అక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు. మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముక్తుల్ని చేసేది. కానీ దురహంకారం అనే మొండి జబ్బు గల వాళ్లకు మాత్రం బలవర్ధకమైన అఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్లకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత. అయితే మంచు లేకపోతే ఇనుము, అయితే మంచు లేకపోతే ఇనుము. ఒక మాట ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీ యుక్తేశ్వర గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చెయ్యలేదు, కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు. అంటే పరమాత్మను నీ శోధనాడికల్లో పట్టి పరీక్షించటంలో కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట. గురుదేవులకు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటల పాటు పరీక్షించండి. ఆ తరువాత దేవుడు లేకపోవటం గురించి మీరు ఆశ్చర్యపోరు. ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగింది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తుల్లోంచి, శంకరాచార్యుల వారి భాష్యాలలోంచి అనేక భాగాలు వినిపిస్తుంటే ఇంటి వాసాలు కూడా మారుమోగాయి. నీ మాటలు వినటానికి ఎదురు చూస్తున్నాను. అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుగా ఉంది. శ్రీ యుక్తేశ్వర గారి కంఠం స్వరంలో వెల్లడి అయిన జిజ్ఞాస ఒక విద్వాంసుడు తికమక పడ్డాడు. ఇతరులు చెప్పినవి కోకొల్లలుగా ఉన్నాయి. ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను. గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకులు తిరిగిపోయాను. కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంటబట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏ రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్నే యాంత్రికంగా మారుపలుకుతూ గ్రామఫోన్లా ఉంటే చాలా అనుకుంటున్నారా? ఓడిపోతాను. చిన్నబోయిన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది నాకు. ఆంతరికానుభవం ఏమీ లేదు. ఆధ్యాత్మికోమా బదులు వివేచనాయుతంగా పెట్టే కామా పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారి గ్రహించారు. శిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తరువాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు. అనుభవశూన్యులైన ఈ పండితమ్యుడు దీపం దగ్గర చదివి చమురు కంపు కొడుతుంటాడు. వేదాంతం అంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిది అనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్త భావనలను, బాహ్య చర్య తాలూకు మొరటుతనాన్ని కాని, మందలిస్తూ ఉంటే ఏ ఆంతరిక శిక్షణకు గాని సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకుంటారు.
కేవల పుస్తక పరిజ్ఞానానికి ఉన్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కాణించారు. పెద్ద పెద్ద మాటలు వాడటం, ఒక విషయం బాగా అవగాహన చేసుకోవడం ఒకటేనని పొరబడకండి అని వ్యాఖ్యానించారు ఆయన. ఒక్కొక్క శ్లోకమే మెల్లగా వంటబట్టించుకుంటూ చదివేటట్లయితే ఆంతరిక అనుభవ సాధనాల పట్ల కోరిక రగులుకొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే కేవలం మెదడుకు పని చెప్పేటట్టు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ తృప్తి, వంటబట్టని విజ్ఞానం ఏర్పడవచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది తూర్పు బెంగాలులో అడవిలో ఒక ఆశ్రమంలో. అక్కడ ఆయన దబ్రూ వల్లభ్ అనే ప్రసిద్ధి గురువు అనుసరించే శిక్షణా విధానాన్ని గమనించారు. ఒక రకంగా సులువుగా, మరో రకంగా కష్టంగాను ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే. దబ్రూ వల్లభ్ గారు ఏకాంత వన ప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నారు. పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తరువాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచిపోయింది. గురువు గారు దాని మీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేశారు. చివరికి గురువు గారు మాట్లాడారు. శ్లోకం అర్థం చేసుకున్నారా? చేసుకున్నానండి. ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు. లేదు, పూర్తిగా కాదు. శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్యవ్వనం ప్రసాదించటానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తికి అన్వేషించు. మౌనంగా మరో గంట గడిచిపోయింది. గురువు గారు శిష్యుల్ని పంపేసి శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు. మీకు భగవద్గీత తెలుసా? తెలియదండి. నా కళ్ళు, నా మనస్సు ఆ పుస్తకం పుటల్లో చాలా సార్లు పరిగెత్తాయే కాని నిజంగా తెలియదండి. వందల కొద్ది జనం దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు. ఆ మహాత్ముడు అసీ పురస్సరంగా మా గురుదేవులకు చిరునవ్వు నవ్వారు. పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటకు ప్రదర్శించటంలో నిమగ్నుడైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది? శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు. జ్ఞానాన్ని వంటబట్టించుకునేది తనలో ఉన్న అణువణువు ద్వారానే కాని కళ్ళతో కాదు అన్నారు ఆయన. ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతటా వ్యాప్తమై ఉన్నవాడు. నువ్వు దాని అర్థం ఫలానా ఏమో అని సంకోచిస్తూ చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో కొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించటంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులై అన్నారు ఆయన. అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకు దేవుడున్నాడు కాదు. దేవుడు అన్న ఆలోచన కన్నా మిన్నగా మోక్షప్రదమైన మరొక ఆలోచన ఏముంది? కానీ మానవుడు సరళత వైపు అంత సులభంగా మల్లడు. బుద్ధివాదు దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోవటం అరుదు. అంతకన్నా పాండిత్య ప్రదర్శనల మీదే దృష్టి నిలుపుతాడు.
తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతృష్టి చెందుతుంది. లౌకికమైన తమ హోదాను కాని సంపత్తిని కాని సగర్వంగా గృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్న వాటికి తోడు వినయాన్ని కూడా నేర్చుకోవడం సంభవం. ఒకసారి స్థానికంగా ఉండే మెజిస్ట్రేట్ గారు ఒకరు పూరిలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయన గారు తలచుకుంటే మా ఆశ్రమాన్ని కూడా కాకుండా చెయ్యగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కానీ ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. వచ్చిన ఆయన్ని పలకరించటానికి లేవనైనా లేవలేదు. నేను కొద్దిగా గాబరా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను. శ్రీ యుక్తేశ్వర గారు మెజిస్ట్రేట్ గారి కోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు. ఆయన గారు కూర్చోటానికి ఒక కొయ్య పెట్టెతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు. తరువాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగు పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. ఆయన చెప్పే వాటిలో తప్పులు పెరిగే కొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది. నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించానని తెలుసా మీకు అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు. మెజిస్ట్రేట్ గారు ఇది మీ కోర్టు గది కాదన్న సంగతి మర్చిపోతున్నారు అని జవాబిచ్చారు గురుదేవులు తాపీగా. మీ కుర్రతనపు మాటలను బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకోదగ్గదేమి కాదని అనిపిస్తుంది. ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీ వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని అకౌంటెంట్ల మాదిరిగా ప్రతి సంవత్సరంలోనూ జట్లుగా తయారు చేయడం జరగదు. కొంతసేపు మాటా పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తరువాత ఆయన కులాసాగా నవ్వారు. స్వర్గలోకపు మెజిస్ట్రేట్ ఎదురుపడటం ఇదే నాకు మొదలు అన్నాడు ఆయన. తరువాత ఆయన తనలో అంతర్భాగమైపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గొప్పిస్తూ తనను పరివీక్షార్థక శిష్యుడిగా స్వీకరించమని లాంఛన పూర్వకంగా అభ్యర్థించారు. లాహిరి మహాశైలలాగే శ్రీ యుక్తేశ్వర గారు కూడా అనేక సందర్భాల్లో సన్యాసం తీసుకోదలసిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. దైవ సాక్షాత్కారం పొందనివాడు కాషాయ వస్త్రం ధరించటం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు. గురుదేవులిద్దరూ సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మరచిపోండి. అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చెయ్యవచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి. మనిషి విడుదలను కొలవటానికి సాధువు సునిశ్చితమైన ఒకే ఒక ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. ప్రపంచపు మారుతూ ఉండే కొలబద్దకు అది భిన్నమైనది. వాళ్ళ దృష్టిలో ఎంతో వైవిధ్యం ఉన్నవాళ్ళం అనుకునే మానవులను గురువు రెండు తరగతులుగా విభజిస్తాడు. దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు అని. మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాలన్నీ స్వయంగానే చూసుకునేవారు. అన్యాయానికి వెనకాడని వ్యక్తులు కొందరు ఆయనకి పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవటానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు.
దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారాను శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రతి ప్రత్యర్థిని ఓడించారు. బిచ్చమెత్తుకునే గురువుగా కాని తమ శిష్యులకు భారంగా కాని ఎప్పుడూ బతకటం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తలవగ్గవలసి వచ్చింది. భయావహమైన నిర్మోహమాటం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎరక్కపోవటానికి ఒక కారణం. ఆయనకు గల ఆర్థిక స్వాతంత్ర్యం తమకు పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కాని సూక్ష్మ ప్రభావాలు కాని తమ మీద పనిచేయని వారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగటం కాని సూచనగా చెప్పటం కాని నేను ఎన్నడూ వినలేదు. శిష్యులందరికీ ఆయన ఆశ్రమ శిక్షణ ఉచితంగానే లభించేది. ఒకనాడు కోర్టు సమన్లు అందించటానికి కోర్టు ఉద్యోగి ఒకరు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. ఖనాయి అనే శిష్యుడు నేను ఆయన్ని గురుదేవుల సన్నిధికి తీసుకెళ్లాము. శ్రీ యుక్తేశ్వర్ గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడు అతను తిరస్కార భావంతో. నేను ఓర్చుకోలేకపోయాను. అమర్యాదగా మరొక్క మాట బయటికి వచ్చిందా నువ్వు మట్టి కరుస్తావు అంటూ అతన్ని ఎదురిస్తూ ముందుకు వెళ్ళాను. కనాయి కూడా ఆ ఉద్యోగి మీద అరిచాడు, నీచుడా, ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చవాకులు పేలుతావా? కాని గురుదేవులు తనను తిట్టేవాణ్ణి కాయటానికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి. ఇతడు తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు. ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆదరాలకు చెక్తుడై గౌరవ పురస్సరంగా క్షమాపణ చెప్పుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఉగ్ర సంకల్ప శక్తి గల ఒక ఆధ్యాత్మిక ప్రతిభా సంపన్నుడు లోపల అంత శాంతంగా ఉండగలగటం గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో వజ్రం కంటే కఠినం. భగవద్భక్తుల గురించి వేదాల్లో చెప్పిన ఈ సూక్తిని ఆయనకు బాగా ఒప్పింది. బ్రౌనింగ్ కవి చెప్పినట్టుగా తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురును ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అప్పుడప్పుడు బయట వాడొకడు తాను ఊహించుకున్నదేదో ఇక ఇబ్బందికి ఉద్రేకపడి ఈ శ్రీ యుక్తేశ్వర్ గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురుదేవులు అతని ఆరోపణలో సత్యలేశమేదైనా ఉందేమో చూడటానికి ఆత్మ విమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు గురుదేవుల అద్వితీయమైన సూక్తుల్లో ఒకతను నాకు గుర్తుకు తెస్తాయి. కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనపడాలని చూస్తారు. సాధువులో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశము కలిగించలేని ప్రభావాన్ని కలిగిస్తుంది. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. తన ఆత్మను తానే పాలించుకునేవాడు. ఒక పటాన్ని పట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు. ఒక పట్నాన్ని పట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు. రాజ తేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తి మీద కాని లౌకిక లబ్ధి మీద కాని కేంద్రీకరించి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాదిరాజో ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడు అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవాణ్ణి. వాటి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకొన్నారు. వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం. 12వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం.
కృతజ్ఞత. 13వ అధ్యాయం రేపు చదువుతాను మేడం. మేడం స్వప్న మేడం. మేడం 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 13వ అధ్యాయం రేపు చదువుతాను మేడం. అవునా, ఓకే. ఇప్పుడు 12వ అధ్యాయానికి ఆపేశారా మేడం? ఆ, ఓకే ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.